చాలా మందికి తెలీదు అరెస్ట్ అయిన తర్వాత ఏ బెయిల్ వేయాలి. ఎందుకంటే బెయిల్ 4 టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్, ఇంటరిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. ఎప్పుడైతే మీరు ఇమీడియట్ గా అరెస్ట్ అయిపోతారో, అరెస్ట్ అయిన తర్వాత వెంటనే వేసే బెయిల్ అది 60 to 90 days అనగా చార్జ్ షీట్ వేసే ముందు. ఎందుకంటే కేసుకి చార్జ్ షీట్ టైం డిఫరెంట్ ఉంటుంది. కేస్ టైప్ బట్టి ఉంటుంది. కొన్నిటికి 60 days, కొన్నిటికి 90 days. అలా చార్జ్ షీట్ టైం దాటక ముందు వేసే బెయిల్ ని రెగ్యులర్ బెయిల్ అంటారు. అదే ఒక్కసారి 60 to 90 days చార్జ్ షీట్ టైం దాటింది అనుకోండి, అప్పుడు వేసే బెయిల్ ని డిఫాల్ట్ బెయిల్ అంటారు. మీకు డిఫాల్ట్ బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టైం కి చార్జ్ షీట్ పోలీస్ ఫైల్ చేయలేదు కాబట్టి మీకు డిఫాల్ట్ బెయిల్ 99% వచ్చేస్తుంది. అదే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నారు అనుకోండి, అది 1 to 2 years జైల్లో ఉన్నారు, జడ్జి గారు వాళ్ళు బెయిల్స్ ఇవ్వట్లేదు, స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది మీ పైన. అలాంటి టైంలో మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఎగ్జామ్ ఉంది, మీ కూతురు పెళ్లి ఉంది, అలాంటి సిచ్యువేషన్ లో మీరు 1 or 2 days కానీ 3 days ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు. దాన్నే ఇంటరిమ్ బెయిల్ అంటారు. అదే అరెస్ట్ కాకముందు, ఇప్పుడు అరెస్ట్ మీకు భయం ఉంది, ఎవరో మీ మీద ఫాల్స్ కంప్లైంట్ చేశారు, రేపో మాపో మీకు పోలీస్ అరెస్ట్ చేసే భయం మీకుంది. అలాంటి సిచ్యువేషన్ లో మీరు కోర్టుకెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి. దాన్ని అరెస్ట్ అవ్వక ముందు బెయిల్. ఒకవేళ బెయిల్ మీకు గ్రాంట్ అయితే పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చెయ్యరు.